హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ చూడు ఈ భార్యలు భర్తలను చంపి పాడదంగా ఉన్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని. ఇలాంటి స్టోరీనే మీరు లాస్ట్ దాకా చూడండి. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసిందనమాట. అప్పుడు ఎందుకో ఏమో కొద్దిగా మ్యారేజ్ చేసేయాలనుకున్నారు. ఈ బ్రోకర్స్ ఉంటారు కదా మధ్యలో, వాళ్ళు వీళ్ళు కలుపుకొని ఒక అబ్బాయికి మ్యారేజ్ నిర్ణయం చేసుకున్నారు. మాట కట్టుకునేటప్పుడు కట్నం ఏమి ఇవ్వలేమన్నారు. సరే ఇట్స్ ఓకే ఒప్పుకున్నాడు. తర్వాత ఏమి పెట్టిపోతలు కూడా అతనికి పెద్దగా పెట్టలేదంట, అంచనాకి ఏమి లేకపోయినా సరేలే ఒప్పుకున్నాడంట. లేదు మా ఇంకా పెళ్ళైనా చేసి ఇవ్వండి అని చెప్తే లేదని చెప్పి లేసి వచ్చేస్తారంటే వాళ్ళ అమ్మగారు కాళ్ళు పట్టుకున్నారంట. దీనికంటే ముందు ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళినప్పుడే నెంబర్ తీసుకొని ఇతనికి వీడియో కాల్లో మొత్తం అంతా షేప్లు అంతా చూపించేసిందంట. చూడండి ఎలా ఉందో కథ. తర్వాత వీడు నాకు వద్దు అని చెప్తే వాళ్ళ నాన్న, నా బిడ్డ అంతా చూసేసిన సామాన్లు నేను కేసేస్తా అన్నాడంట. సో మళ్ళీ అబ్బాయి వాళ్ళ నాన్నగారు వండుకొని, అరే అమ్మాయి కదా ఏదో చూపించింటుందిలే, ఒకవేళ నీకు ఇష్టపడే అనుకున్నారు, ఈ మురిటోళ్ళకి ఏం తెలుస్తుంది పాపము, సరేలే అనుకొని పూనుకున్న తర్వాత ఇక్కడ మాట కట్టుకున్నప్పుడు కూడా పెళ్లి చేసేలేమంటే వీళ్ళు ఎవరు వీళ్ళు ఇట్లుండారని చెప్పేసి లేసి వస్తుంటే వాళ్ళ అమ్మలు మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, థైరాయిడ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ మేము ఇద్దరం అని చెప్పేసి, ఉండేది ఒక కూతురేను మాకు చూసుకోండి అని చెప్తే, సరేలే గొడవలు ఉండవు కదా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని అడుగుకుంటే సరేలే చేసుకుంటారని ఒప్పుకున్నారు. తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి ముందే ఈ 10th క్లాస్ లవ్ అఫైర్ ఒకటి ఉందంట, ఎవరో మారుతూ అనే అబ్బాయి ఒకరితో. తను ఈమె కోసము చేయి కోసుకున్నాడంట. అది అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వటము, అక్కడ ఏదో క్లోజ్ చేసుకున్నారంట. తర్వాత ఏదో చాటింగ్ అనే రిజ్వాన్ అనే పిల్లడితో చాటింగ్ అనేది వాళ్ళ వైఫ్ హస్బెండ్కి పెట్టింది. సరే మళ్ళీ ఇంకా వాళ్ళ కాలేజీలో చదువు చెప్పిన టీచర్, బాటనీ టీచర్ వచ్చేసి ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయి ఉంటే వాళ్ళ నాన్న వచ్చి కొట్టి తీసుకొని పోయాడని చెప్పారంట. సో ఈ అమ్మాయికి ఇన్ని అఫైర్స్ పెట్టుకొని ఇబ్బందులు పెట్టుకొని ఇతనికి పెళ్ళి అయిన మరువులు తిరుగుతారు చూడండి, 2 డేస్కి అట్లా ఇట్లా తిరుగుతారు కదా. అక్కడ తిరిగినప్పుడే బస్సులో నాకు ఇష్టం లేదురా అని చెప్పేసి పంపించేయడము, అమ్మాయి అలిగి వెళ్ళిపోవడము, మళ్ళీ పిలుచుకొచ్చుకోవడము. అట్లా ఈ అమ్మాయి ఇక్కడ ఇతనికి మ్యారేజ్ అయ్యి 3.5 years అయితే 1 year మాత్రమే ఇతనితో ఉండిందంట. అది కూడా జిగ్జాగ్ అనమాట. 1 month ఇక్కడ ఉంటే 2 months అక్కడ, 3 months అక్కడ ఉంటే 1 month ఇక్కడ, అలా చేస్తూ గొడవలు పెట్టుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఇబ్బందులు పెట్టుకుంటూ 30 సార్లు పోలీస్ స్టేషన్ పోయినారు, 4 ఎఫ్ఐఆర్లు రాసినారు. ఈ విధంగా జరిగాయంట. ఇతను దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి పోరాడుతూ వచ్చినాడు. అమ్మాయి కొజ్జానా కొడక నీకు పుట్టలేదు పోరా పుక్క అంటే ఇతను రైజ్ అయ్యి అవును నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇట్లానే ఉన్నావు అని చెప్పేసి ఇప్పుడు ఇతను తిరగబడి నాకు కూడా అవసరం లేదు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారు, మేము భరణం లాగుతాము, ఇల్లు లాగుతాము, నా బొచ్చులో చేపెట్టినా అంటున్నారంట. చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్స్. సో జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా అమ్మాయి సామాన్లు చూపించిందనో లేకపోతే ఇంకోటి చూపించిందనో లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు స్థితికోపోయి మనకి గుండు కొరుక్కోకండి. సో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి.